పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్రైస్తవ సభలో చెలరేగిన వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇస్తాకు ఫౌండేషన్ పేరిట పాలకొల్లు నిర్వహిస్తున్న క్రైస్తవ సభలలో ప్రజలను దైవ సేవకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక క్రైస్తవ సంఘాలు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్తాకు సభను అడ్డుకుంటామంటూ హలో క్రైస్తవ చలో పాలకొల్లు నినాదంతో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆందోళనకు దిగింది. ఫ్లెక్సీలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఆందోళన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము పాలకొల్లులో రెండు క్రైస్తవ సంఘాల మధ్య వివాదం నెలకొంది. ప్రధానంగా స్థానికంగా ఉండే కొంతమంది క్రైస్తవ సంఘాల నాయకులు, అదేవిధంగా స్థానికంగా ఉండే మరో క్రైస్తవ సంఘానికి సంబంధించిన నాయకుల మధ్య వివాదం నెలకొంది. గత కొంతకాలంగా ఇస్సాక్ అనే ఒక క్రైస్తవ మతబోధకుడు ఆరాధన కూటమిని నిర్వహిస్తున్నాడు. ఈ కూటమికి ఇతర ప్రాంతాలకు సంబంధించిన క్రైస్తవ సంఘ నాయకులను అదేవిధంగా మఠాధిపతులను పిలుస్తున్నారు. ఈ ఇస్సాక్ నిర్వహించే కార్యక్రమాలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే కొన్ని చర్చలకు అయితే ప్రజలు వెళ్లాలనే పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న స్థానిక పాస్టర్లు కొంతమందికి ఎటువంటి ఆదరణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే క్రైస్తవ సంఘాల పాస్టర్లందరూ కలిపి పాలకొల్లు క్రైస్తవ పరిరక్షణ సమితిగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ కలిపి ఇస్సాకు వరకు నిర్వహించి క్రైస్తవ సభలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇస్సాకు నిర్వహిస్తున్న క్రైస్తవ సభల వల్ల తమకు ఆదరణ కోల్పోతున్నామని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళు మతానికి వ్యతిరేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు నిర్వహించే ప్రార్థనలు సరైనవి కాదని చెప్పేసి ప్రత్యర్థి వర్గం వాళ్ళు అయితే ఆందోళన దిగారు. ఈ రోజు ఉదయం ఇస్సాకు వర్గం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్న సమయంలో క్రైస్తవ పరిరక్షణ సమితికి సంబంధించిన పాస్టర్లందరూ అక్కడ చేరుకున్నారు. వేలాది మందిని సమీకరించి వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు. దీంతో అక్కడైతే కొంత ఉధృతి నెలకొంది. మరో సమయంలో అయితే అటు ఇస్సాకు వర్గానికి అదేవిధంగా పరిరక్షణ సమితి పాస్టర్ల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంటే, దీంతో అక్కడ చేరుకున్న పోలీసులు అయితే ఇరు వర్గాలు దాన్ని నచ్చజెప్పారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ సద్దుమణిగింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రక్షణకు ఏకైక మార్గం సరపట్టుకు విశ్వాసులను కావాలి దేవుని రక్షణ సంకల్పం కావాలి దేవుని బలే దృష్టిమ రాజుకే